వాళ్ళకు కాదు 16,000 మంది కొడుకు కూడా ప్రతి వారికి కూడా 10 మంది కొడుకులే. వార్తకు 11వ 9 సౌది పోరాటం వస్తుంది మళ్ళీ. కనుక అందరికి 10 మంది కొడుకులే. ఏ మానవుడికి చూసినా 10 ఇంద్రియాలే. భగవంతుని సంతానమే ఇంద్రియాలు. అందుకే హృషికేశ కేశవనామంలో వస్తుంది అది. వృషికములనగా ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలకు అధినాథుడు ఈయనే కనుక హృషికేశ అంటే ఏం తెలిసింది ఇక్కడ మనకు? ఇంద్రియాలన్నీ కృష్ణుడి. మరి అప్పుడు కృష్ణుని మనం స్మరిస్తున్నప్పుడు ఆ ఇంద్రియాలను మెదలకుండా అట్లాగే ఉంచుతాడు, మాట్లాడదు. కృష్ణ 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 అంటే సంసార తృష్ణ అంతా గారిపోతుంది అన్నమాట. శ్రీకేశుడు కదా, అగో అలా 10 మంది కొడుకులు. అజా అలా ప్రద్యుమ్నునకు రుక్మి చెల్లెలైనటువంటి రుక్మవతిని ఎత్తుకవచ్చి పెళ్లి చేసుకున్నాడు ప్రద్యుమ్నుడు. తద్వారా వానికి ఆ రుక్మవతీదేవికి అనిరుద్ధ కుమారుడు పుట్టినాడు. యుక్త వయసు రాగానే ఆ అనిరుద్ధుడు కూడా వెళ్ళి రుక్మి మనవరాలను ఎత్తుకవచ్చి పెళ్లి చేసుకున్నాడు రుక్మలోచనను. అవు ఆ పెళ్ళప్పుడు కూడా కొంచెం అక్కడ కలహమైందయ్యా రాజా అన్నాడు. అయ్యా మునీంద్ర ఏమైంది కొంచెం వివరించి చెప్పు 2 మాటలు. ఎత్తుకవచ్చి పెళ్లి చేసుకున్నాడు కదా. మళ్ళీ వేదోక్తంగా పెళ్లి కోసం యాదవులందరినీ పిలిచినాడు పుణ్య నగరానికి రుక్మి. అందరూ వెళ్ళారు అక్కడికి. పాపం బలరాముడు కృష్ణుడు అష్టవారులతో అంతా యాదవులందరూ వెళ్ళారు. వెళితే కళింగ దేశాన్ని పరిపాలించే కళింగరాజు మెల్లగా వాని అనుయాయులందరూ కూడా రుక్మి దగ్గరికి వచ్చారు. ఏ రుక్మి, నీ చెల్లెల్ని కృష్ణుడు ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు, నీ బిడ్డను కృష్ణుని కొడుకు చేసుకున్నాడు, నీ మనవరాల్ని కృష్ణుని మనవడు ఎత్తుకుపోయినాడు. చూసావా, యాదవులు మొక్కలం కనుక ఈ ఛాన్స్ నీకు మళ్ళీ దొరకదుగా. కనుక నువ్వు పాతపగం తీర్చుకోవాలంటే ఒక ఐడియా చెప్తే ఈ ఉపాయం ఏమిటయా? ఈ బలరాముడికి జూదం అంటే పిచ్చి, కానీ ఆట రాదు. మెల్లగా జూదంలోకి దింపి అపహాస్యం చేసి అవమానం చేసి నీ పాతపగ తీర్చుకో అని పూట పాలు పోసట్టా నీకు. మంచిగా తాగాడు వీడు. నిజమనిపించింది. తర్వాత పరిచయం దేవుడు ఎరుగు. అట్లాగే అన్నాడు. బలరాముడి దగ్గరికి వచ్చాడు. బలరాముడి దగ్గరికి వచ్చి, రామా మనము పూని కొంత పొద్దుపోకకు రామా, నెత్తమాడ నీవు నెత్తమనగా ఎందుము, ఇప్పుడు కొంత వెలయొడ్డి ఆదులమైన బరుడు లెస్సని. బలరామా జూదం బాగా ఆడతాడు కదా, ఏదో కాలక్షేపాన్ని గడిచేపు కాసేపు జూదం ఆడదామా అంటే మంచిది అన్నాడు. బాబు ఆయనకేం తెలుసు కూడా, ఇదంతా ఉన్నది రాజకీయం అన్నది సంగతి తెలియదు కదా. ఆయన ఆడదామన్నాడు. ఆయన ఆటలను ఓడిపోతున్నాడు బలరాముడు. పాప ఆయనకు ఆట రాదు, ఆడాలని పిచ్చ. బాగా పిచ్చి ఉన్నటువంటి వాడికి ఏముండదు, నేను ఆడతా ఆట రాదు మన రాదు. ఇట్లాంటి వాడు కూడా ఉన్నారు. ఇంకా జగత్తులో కూడా ఏది ఉందో, ఏదేది కనబడుతుందో, ఏది వింటున్నామో కంటున్నామో అన్ని భాగవతంలో ఉన్నాయి. భాగవతంలో లేనిది లేదు. అందులో మంచిదాన్ని సారాన్ని దేలాగాన్ని యూటిలైజ్ చేసుకుంటావు, అన్వయం అవగాహన నీలోపం అవుతుంది. కానీ ఆ దాని శాపం పాపం మాత్రం లేదు భాగవతంలో కూడా. బాగా అవుతామని అర్థాన్ని ఇస్తుంది ప్రతిది కూడా. జూదం రాదు కనాలనిపించి ఆ నాట్లను ఓడిపోతున్నాడు బలరాముడు. ఆహా నవ్వుతున్నారు వాళ్ళంతా. కోపం వస్తున్నది కానీ లాభం లేదు. కోపం వచ్చి 1,00,000 పణం ఇచ్చాడు బలరాముడు. ఇప్పుడు ఆడరా అని. ఈ ఆట మాత్రం బలరాముడే గెలిచాడు. నేను గెలిచాను కదా, నాకు ఇవ్వండి అంటే రుక్మి ఉంటాడు. బలరామా గెలిచిన ఆటలన్నీ నేనే గెలిచిది, ఈ ఆట నేను ఒక్కరిని గెలిచిదని చెప్పనేలా అది. ఇక్కడ ఉన్నాడు ఎవరన్నా, ఇప్పుడు ఆట కూడా నేనే గెలిచా. ఆట మొత్తం ఆటలు నేనే గెలుస్తూనే ఉంటే ఏమైనా నేను గెలవలేదా? వాళ్ళందరూ చుట్టుకుంటున్నాళ్ళందరూ బాగానే వాళ్ళు. ఈనాళ్ళు ఎవరు లేరు అక్కడ. దాన్ని కిట్ కట్టుకుంటూ అంటారు వీళ్ళు మన భాషలో, ఇంగ్లీష్ కిట్ పాడుగానే. అంటే వాళ్ళంతా సపోర్ట్ ఒక దిక్కే, దీని దిక్కేవాడు మాట్లాడు. వాడు మొదలే అనుకుంటారన్నమాట, మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి అని. కోపం వచ్చింది. మరొక 1,00,000 పెట్టి పణం ఆడినాడు. ఇప్పుడు ఆడ నేను గెలిచానో చెప్పండి, ఎవరు గెలిచారు అన్నాడు బలరాముడు కోపంతో. అప్పుడు వీళ్ళు చెప్పడం ఎందుకు ఈ కుక్కలు? అప్పుడు ఆకాశం అని చెప్తోంది, ఇప్పటి ఆట రాముడే జయించే విదర్భును ఓడే సుమ్మా. ఎర్రా ఆకాశవాణి చెప్పిందా లేదా? నేను గెలిచిన గెలుపు నువ్వు గెలిచా అని చెప్పుకుంటా మూర్ఖుడా అన్నాడు బలరాముడు. అనగానే అప్పుడు అంటాడు కదా ఆ రుక్మి, బలరామా ఇన్ని ఆటలకు ఒక్క ఆటను గెలిచినంత మాత్రం గర్వపడనేలా, అయిన క్షత్రియులమైనటువంటి ఒక మహతోని పసల కాపర్లు ఎత్తువచ్చునే. బలరామ గోపాలుడు మీరు గోపురం కాసుకొని బతికేటోళ్ళు, పసల కాపర్లు మాతోనే వస్తారా? మేము అక్షవిద్య రూపణ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళం అన్నాడు.
పద్మాష్ గాడి కొడుక అప్పటి నుంచి చూస్తున్నా నేను పోకడం బాగా నీకు అవతారం ముట్టి కోపం వచ్చిందిగా ఇట్లా అన్నాడు. అందుకని నాగలి మొసలం రెండు వచ్చినాయి. నాగలి అని రోకలి బండ బట్టి మనం కట్టెలు చేసి పెట్టుకునేది కాదు బలరాముడి దగ్గరది. అది ఎంత దూరం బొమ్మంటే అంత దూరం పోతుంది, అంత పవర్ఫుల్ హలం అది ముసలం. రెండు వచ్చినాయి. నాగలి బట్టి ఇగ్గా దగ్గరికి ఇగ్గా ముసలం పెట్టి ఒక దెబ్బ పెట్టా 32 పడరానికి ప్రాణం పెడతాడు రుక్మి. వీడికి నువ్వు ఎక్కిస్తావు కాటి కొడుక. ఆ కళింగరాలను ఒక్క దెబ్బ పెట్టినాడు, వాడికి వాడు వచ్చాడు. అదే సమయానికి వస్తున్నాడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తీసుకొని. అప్పుడే అక్కడ శటబంత చూశాడు. అమ్మో అమ్మో ఇప్పుడు అక్కడికి పోతే ప్రమాదకరం, పద ఇంకొదుకుని వినాట. ఎందుకు వెంబడి రుక్మిణీదేవి ఉంది. అక్కడ అన్నయ్య ఏమో బామ్మర్దిని చంపి పారేశాడు. అన్న దిక్కు మాట్లాడితే రుక్మిణితో తిప్పలు, నువ్వు బామ్మడి దిక్కు మాట్లాడదామంటే అన్నగా ఆంతో తిప్పలు. అక్కడికి పోకపోతేనే ఏ తిప్పలు ఉండదు. తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి కృష్ణ పరమాత్మ. పద్మాచుండు భూవరా తన భావ అతుండగుడగా నేను పలకగై ఉండే సుమ్మా భావమును రుక్మిణీ బలదేవులకు ఏమనంగా ఎగ్గు పుట్టునోయని పలకకుండే. ఏం మాట్లాడలే. అక్కడ ఆ సన్నివేశం దగ్గర నుంచి దూరం అయిపోయినట్ట. అగో ఇలా అనిరుద్ధ కుమారుడు రుక్మిణిని వివాహం చేసుకొని మరి హాయిగా ద్వారకా నగరానికి వచ్చి ఆనందంగా ఉన్నాడయ్యా. మనవడు మనవరాలతోని కుటుంబం అంతా పెరిగిపోయి వ్యాపించిపోయి, ఏ పరీక్ష మహారాజా కృష్ణుని యొక్క సంతానం చెప్పడం నా వల్ల కాదు. ఆ కృష్ణుని సంతానానికి చదువు చెప్పిన గురువుల సంఖ్య చెప్తున్నాను వినవయ్యా. 3,88,100 మంది గురువులన్నా తదు బాల కావలిని తెలియతనమే. శూలికైన దమ్మి శూలికైన 3,88,100 మంది గురువులైతే ఇక శిష్యుడు వాళ్ళు కృష్ణుని యొక్క సంతానం ఎవరో తెలుసుకోండి. అంటే మన భారతదేశం మొత్తం ఆయన సంతానమే. గురువులు ఎవరయ్యా అంటే భారతీయులందరూ గురువులే. సంతానం మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నవఖండ పృథ్వీలో ఉన్న సంతానం అంతా ఆయనదే. వాళ్ళందరికీ గురువులు ఎవరయ్యా? మన భారతీయులు అన్నమాట. వివేకానంద చెప్పాడు కదా శ్రీకాకుళం. మా ఇండియాలో నేను ఒక సామాన్యుడిని, నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు అందరు ఉన్నారయ్యా ఇంకా మా భారతదేశంలో అన్నాడు. అంటే భారతదేశం యొక్క వెలుగులన్నీ కూడా వెలుగు జిలుగులన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిటిగా పాకింపజేసినాడు ఆ వివేకానంద మహానుభావుడు నరేంద్ర. అట్లాగే కృష్ణ పరమాత్మ కూడా తన యొక్క వంశమంతా వ్యాపించిపోయింది. ఆ రాజా ఎక్కడ చూసినా 101 కులమై వ్యాపించిపోయిందట ఆ కృష్ణ పరమాత్మ యొక్క వంశమని కృష్ణ కథా సుధారసాన్ని పరీక్షిత్ మహారాజుకు సుఖదేవుడు వినిపించిన ఈ కృష్ణ కథ, శివనకాది మహాత్ములకు సూతులు చెప్పిన ఈ కృష్ణ కథ, మరి ఏకశిలానగరంలో పోతన్న రామచంద్రుని వరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గే. శారదా గురుభ్యో నమః. ఓం శుక్లాం బ్రహ్మవిద్యం శైలజా సేవితం వందే తం శివం సోమరూపిణం. సచ్చిదానంద సందోహం భక్తిభూతి విభూషణం పూర్ణానందమహం వందే సద్గురుం శంకరం స్వయం. అజ్ఞానధ్వంత సంవర్త్రి జ్ఞానలోక విలాసిని చంద్రచూడవచంద్ర చంద్రికేయం విరాజతే. అప్రమేయత్రయాతీత నిర్మల జ్ఞానమూర్తయే మనోగిరాం విదురాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. రాజా రామచంద్ర భగవానికి. భక్తబంధువులారా, కోదండరాముని కోమల చరణాలకు కోటి నమస్కారపిస్తూ గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయించి భాగవత సప్తాహంలో 6వ రోజు 2వ పూట భాగవత కథ, కృష్ణ కథ వింటూ ఉంటే మోహనమురళి గానం ఎలా ఉంటుందో మనకు విదితం అవుతుంది. ఆయన కథ ఎంత ఆనందంగా ఉందో ఆయన గానం కూడా అదే ఆనందంగా ఉంటుంది. అయ్యా మేము మురళీ గానం వెళ్ళేది కదా మరి అంటే, భాగవతంలో దశమస్కంద కథ వింటూ ఉంటే మనకు ఆనందానుభూతి కలుగుతుంది. కానీ ఇది ఇలా అని చెప్పడానికి వీలు కాదు. కొత్తగా కానీ భాగవతం చదువు రాని వాడు కూడా, జానపదుడు అనాగరికుడు విన్నప్పటికీ కూడా వాడికి ఏదో ఆనందం కలుగుతుంది. అర్థం చెప్పడం నా వల్ల కాదు, కానీ ఆనందం కలుగుతుందయా పద్యం వింటుంటే. అవి అటువంటి ఒక ఆనందమే భగవంతుని కలుగుతుంది. ఆయన మోహనమురళి గానం మనం వెళ్ళేది, కానీ ఇంతసేపు గీతాగానం విన్నారు కదా, అది ఎంత మధురంగా ఉందో మోహనమురళి గానం కూడా అదే మధురం. ఆయన మాట అదే మధురం, ఆయన గానం అదే మధురం, ఆయన నాట్యం అదే మధురం, ఆయన కట్టుకున్న పీతాంబరం మధురం, ఆయన నవ్వు మధురం, ఆయన రూపమే మధురమయ్యా. మధురాధిపతి కనుక మధురంగానే ఉంటాడు కదా. గోపాలకృష్ణ భగవానికి మధురమైన ఈ కథను నైమిషారణ్యంలో సూతులు చెబుతూ ఉన్నాడు. భాగీరథి ఒడ్డుకు పరీక్షిత్ మహారాజుకు సుఖదేవుల వారు వినిపిస్తున్నారు భాగవత కథ. భాగీరథి ఒడ్డుకి ఎందుకయ్యా అంటే గంగ జ్ఞానభూమి. అక్కడికి పోతే మనకి సంసారం ఉండదు. సంసారం అంటే భార్య పిల్లలు కాదు, కామ క్రోధ లోభ మోహ మలమత్సర్యాలే సంసారం. అక్కడ కూర్చున్న ఇవే జ్ఞాపకానికి వస్తాయి. కానీ జ్ఞానభూమి కనుక ఇటువంటి ఆలోచనలే అక్కడికి రావు. ఇప్పుడు మనం ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ పెట్టుకున్నప్పటికీ కూడా ఉడకపోత అక్కడ ఉండదు. చెట్ల కింద కూర్చుంటే గాలి వస్తుంది, ఓపెన్ ప్లేస్ కదా. మరి అయినా అంత సుఖం గిట్ట ఇచ్చేది ఉంటే మనం భగవంతుని కథ వింటామా? ఈ ఉడకపోతనన్న విసుగు వచ్చిన రాగా కూడా అప్పుడప్పుడన్నా కృష్ణ కృష్ణ అనే నామం మీ కర్ణేంద్రియాల్లో సోకుతుంది. అలా లోపలికి వెళ్ళి మీకు ప్రశాంతను కలిగజేస్తాడు ఆ పరమాత్మ. ఏకశిలా నగరంలో పోతన్న చెప్తున్నాడు, రామా అవసరించు ప్రభు. పాపరహితుడైన పరీక్షిత్ మహారాజా, బలిచక్రవర్తికి 100 మంది కొడుకులయ్యా. అందులో బాణాసురుడు గొప్పవాడు, పెద్దవాడు కూడా, జ్యేష్ఠుడు. శివపూజ ఆదరంగరుడు, శివభక్తుడు. వాడికి 1000 చేతులు ఉంటాయన్నమాట. సహస్రకరుడు, తిమిరోష్ణకరుడు, అపర సూర్యుడట పరాక్రమంలో. అంత గొప్పవాడ బాణాసురుడు. ఒక్కనాడు కైలాస ప్రాంతంలోకి వెళ్ళి పరమశివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. మహాదేవుడు కరుణించినాడు బోళాశంకరుడు. కని అనురాగంబు వికాసింపగా, ఆయన వత్స బాణాసురా ఏం కావాలి కోరుకోమన్నాడు. కానీ సాష్టాంగ దండప్రణామం చేసి బాణాసురుడు, శంకరా శంకర భక్తమానసవ శంకర దుష్టమరాసురేంద్రనా శంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త నిజ తాండవ ఖేళన భక్త పాలన శంకర. పార్వతీదేవి హృదయ పద్మంలో సూర్యభగవానుడు అయ్యా నువ్వు. భక్తుల పాలడి కింకరుడు. నీ కింకరులందరూ కూడా నీ భక్తులే. వాళ్ళందరికీ అభయంకరుడు. అభయాన్ని దూరం చేసేటువంటి పరమశివ నమో నమో అన్నాడు బాణాసురుడు. నిజ తాండవ ఖేళన. శివతాండవానికి అభిషేకానికి ఆనందపడ్డట్టు భగవానుడు దేనికి ఆనందపడు? ఆయనకి పువ్వులు గివిలేవి నచ్చవు, చెట్టు పడతాయి. అబద్ధం అవని. ఇప్పుడు అసలే ఉడుకుతుందంటే పూలదండ. రాజా రామచంద్ర భగవానికి యా. పరమశివుణ్ణి శివతాండవంతో ప్రసన్న చేసుకున్నాడు రావణ బ్రహ్మ. జయద్రభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్ర నిక్రమ స్ఫురత్ కరాల బాల హవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిద్ధిమిద్దనన్ములంగతుంగ మంగళద్ద నిక్రమ ప్రవర్తిత ప్రచండ తండవ శివా. ఓం నమ శివాయ. అది అలా తాండవం ఢమరకం వేసుకుంటూ ఆ రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రం చదువుతున్నంతసేపు కైలాస పర్వతాన్ని రూతలుగించినాడు రావణ బ్రహ్మ. శివ దేవా మదీయ వాంఛితం తేటపరుణ్యరుంగ చెప్పుడు వినుమా. నీవును అర్జునందయం నెమ్మిని నా పురి కోట వాకిటం కావలి ఉండి నన్నుగావుమా వత్తబల ప్రదాత. నీ పాదమునెప్పుడు ఆశ్రయించదా. నీవును అర్జునందనయు నెమ్మిని నా పురి కోట వాకిటం కావలి ఉండి నన్నుగావుమా. అది కోరిక వరం. పార్వతీదేవితో అంతా కూడా వచ్చి నా శోణపురం మెయిన్ గేట్ సింహద్వారం దగ్గర నువ్వు కావాలి ఉండాలి. నా కోటకు నువ్వే కావాలి. ఉంటానని ఆయన అన్నాడు. తప్పదు కదా, భక్తపరాధీనుడు కదా పరమశివుడు. మరి ఇంకేం పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి వెళ్ళినాక అప్పుడు ఉండాలి. నంది భృంగి ప్రమదగణాలు గణేశుడు కుమారస్వామి మొత్తం షిఫ్ట్ అయింది కైలాసం అక్కడికి శోణపురం ద్వారం దగ్గర కావాలి. రోజు ప్రాతకాలం వచ్చి నమస్కారం చేసి శివదర్శనం లేనిది నీళ్ళ ఫలం ఉంటాడేది. ఒక్కనాడు వచ్చి దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతి హృదయేశ భవ వినాశ రజతాజలస్థాన గజతర్మ పరిధాన సురవైరి విధ్వస్త శూలహస్త లోకనాయక సద్భక్త లోక వరద సురుచిరాకార మునిజన స్తుతి విహార భక్తజన మందిరంగణ పారిజాత నిన్ను ఎవడు దిజేయనెచ్చున భవా. పరమశివ అనిలో నన్ను ఎదిర్చినాతో పోరాడే ప్రతివీరుణ్ణి ఈ భూమండలంలో పంద్యానికైనా ఒక్కనైనా సృష్టించకుండా నాకు ఈ 1000 కరాలు ఎందుకు ఇచ్చినావయ్యా. నువ్వు ఇచ్చిన సహస్రకరాలు నాకు సంతోషకరంగా లేవయ్యా పరమశివ. కనుకన కరముల కండూదివాయుపాయము తెలిపవే ఉమానాథ. శంకర ఈ చేతులు ఇచ్చావు కానీ ఏం ప్రయోజనం అయ్యా. నాతో యుద్ధం చేసి ప్రతివీరుణ్ణి ఒక్కడన్నా పుట్టియాలి కదా. ఆ యుద్ధం లేకపోయే వరకు నా 1000 చేతుల గురగలు పెడుతున్నాయి మహానుభావ. కండు చేయడం దురద. ఈ దురదవాసి ఉపాయం లేదా. పరిస్థితిలో ఉంది కనుక కాన మదీయ చండ భుజర్మ పరక్రమ కేళికిన్ సముండీ నిఖిలావనింగలట ఇందుకనాధర నీవు దక్క. సరే భూమండలంలో నాతో యుద్ధం చేసే ప్రతిభుడు ఎవ్వలేడు ఒక్క నువ్వు తప్ప. కానా అని నన్ను ఇటలంబకుండు మనంబున రోసి. మనసులోనే గొప్పడ్డాడు, పై గొప్పలే. కొడుకుని తండ్రి గొప్పడతాడా. ప్రేమే చి మూఢ హృదయ. నీ కేతనం ఎప్పుడు కారణం లేకుండా కింద పడిపోతుందో జెండా టెక్యం అదప్పుడు నా అంత మనతో యుద్ధం అవుతుంది పోరాముడు అన్నాడు. ఆహా ఎప్పుడు పడుతుందా జెండా అని చూస్తున్నాడు. శివునంత వాడు ఎవడబ్బా తెలవలే. శివకేశవులు ఒకటే అని సంగతి వాడికి ఎక్కడ తెలుసు. ఆనకో తెలుస్తుంది. రోజులు గడుస్తున్నాయి. మహారాజా ఆ దానవేంద్రుడైన బాణాదుడికి ఏకైక పుత్రిగా ఆమె పేరు ఉషాకన్య. చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఆమె ఒక్కనాడు హంసతోలిగా ఆ తలప మీద పడుకోని రాత్రి కలకంటున్నది. ఆ కలలో కూడా మన అనిరుద్ధ కుమారుడు కౌగులించుకుంటే కల వచ్చింది. కల కాదు ఇది నిజమే. నా కళ కనబడ్డవాడిని నేను వాహనం చేసుకోవాలి అని మనసులో సంకల్పించుకునేది ఉషారాణి. మరి ఎలా ఆ కోరిక తీరాలంటే ఎలా? మనసులో పెట్టుకొని రండి కొడుతుంది పాపం. మన భాషలో టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్ మరి ఎవరికైనా చెప్పాలి కదా. ఎవరికి చెప్పడం లేదు. ఎలా తెలుస్తుంది మరి? తల్లిదండ్రులు ఆరుపడుతున్నారు. ముభావంగా ఉంటుంది. 6 రోజులు అయిపోయింది. బాణాసురుని మంత్రి కుంభాణుడు ఉన్నాడు. కుంభాణుడికి ఒక బిడ్డ ఉంది. ఆమె పేరు చిత్రరేఖ.
ఆ చిత్రరేఖను పంపించారేమమ్మా అనుకున్న పోయి అడుగును మిత్రురాలు కదా, మీ స్నేహితురాలు ఎందుకో ముభావంగా ఉంది, ఎందుకో బక్కడికి పోయింది అని చెప్పింది తల్లి. చిత్రరేఖ వచ్చింది ఈ అమ్మాయి దగ్గరికి. ఏమే ఉషా, ఏమిటి నీ నిషా, ఎందుకలా ఉన్నావు, అంత ముభావంగా ఉన్నావు, ఏం సంగతి చెప్పవే? చెప్పలే. చెప్పవా నాతో? వనిత, నాకన్నా ఎవరే నీకు కావలసిన వారు, నాతోను నీ కోరిక తెలియజెప్పకున్న మీ అయ్య తోడన్నా. మీ అయ్య తోడ చెప్పకపోతే ఇప్పుడు అంటాం కదా, మనం కూడా అదే, మనం చేసేంత అదే, పురాతనం దగ్గర నుంచి వస్తున్న దాన్నే సాంప్రదాయంగా పట్టుకుంటున్నాం. మీ అయ్య తోడు అనగానే అబ్బా అబ్బా ఒట్లు పెట్టక మరి చెప్పు. చెల్లి చెప్పు. కళ్ళలోన ఒక్క సరసీరు నెత్రుడు, హారరత్న కుండల కట కంగుళియ కరణన్మణి నూపుర భూషణుండు, నిర్మల కనకాంబరుండు, సుకుమారతనుండు, వినీల దేవుడు, ఉజ్వల రుచి నూతన ప్రసవ సాయకుడు, ఉన్నత వక్షుడెంతయున్ నన్ను బిగియార కౌగిటం మనరార చేసనే చలి. అయితే ఏంటైతే కబురించుకున్నాడు, అందమైన వాడు కబురించుకుంటే ఏం చేయమంటారు మరి, లేదా వాడినే భర్తగా నేను చేసుకోవాలి. ఓనీ కాంట్లో అన్నోయ్యా, కరడ కాబట్టి ఎటు దొరుకుతాడే బిడ్డ. అయిన వారు కానీ మరి నీ వాని యొక్క కులగోత్రనామాలు అన్వయాలు చేసి అందగాళ్ళందరినీ మూడు లోకాల్లో ఉండగా అందగాళ్ళందరినీ కులగోత్రనామాలతోనే వాళ్ళ చిత్రపటాలు వేస్తాను. వీడేం చెప్తే ఒక 3 గంటల లోపల నేను తీసుకొచ్చి చెప్పేస్తాను. పో, స్నానం చేసి ఆయన ఫోన్ చేసి బట్టలు మార్చుకుందా. సప్తరంగులు తెప్పించి చిత్రరేఖ, చిత్రాలు వేసేదే చిత్రరేఖ, చిత్రాలు వేసేదే చిత్రరేఖ. శ్రీరేఖ సురేఖ అంటే బాగానే ఉంది, ఆ పేర్లోనే ఉంది చిత్రరేఖ. చిత్రాలు చేస్తుంది, చిత్రాలు చూస్తుంది, చిత్రాలు రాస్తుంది. ఇంకేముంది, సప్తరంగులు తెప్పించింది. భూలోకం మీద ఉన్న వాళ్ళని, పాతాళ లోకంలో ఉన్న వాళ్ళని, పైలోకంలో ఉన్న వాళ్ళని మా అందరినీ చిత్రపటాలు వేసింది. ఉషా వచ్చే వరకు రెడీ. ఉషా దా చూసుకో, కళ్ళ కనబడ్డాడేవాడు నీకేరక. మరి ఈ వీడియో చెప్తే మనం వరకవాచి మీద అన్నాడు, కానీ వీడు అని చెప్పడం మాత్రం నీకు తెలియదు. కమనీయ సంగీత కవిత కోవిదులు గంధర్వ కిన్నరులు వీరా, సిద్ధ సాధ్య చారణ ఎచ్చరులు కాదు, సుదాసన మరి అక్షరాచరులు కాదే, పండగులు మరి. పైలోకంలో ఉన్న వాళ్ళందరినీ చూపించింది వాళ్ళు ఎవరు కాదట. ఈ భూలోకంలో ఉన్న చెప్పన్న దేశాధీశుల యొక్క పేర్లన్నీ తీసుకుంటూ పోతున్నది కాదంటున్నది యొక్క చిత్రరేఖ. మాధవ గొంగడ ద్రవిడ మత్స్యపులింద కళింగ మోచనే బాల విదేగ పండుకుడు పరపర సింధు యుగంధరాంధ్ర బంగాళ కరభూషటంకన త్రికత్త సుదష్ట మరాఠలాట వాంచాల నిషాద గుర్జరక సాల్వ మహీషులు వీరే సుమ్మా. వీళ్ళెవరు కాదే, వీళ్ళు కదా. చంద్ర వైరి విక్రముడు, సీతమయూఖ మరాళిగా పయశ్చందు పటీర నిర్మల విశేష యశో విభవుండు, జరాసంధుని చూడుమా. విడిగారు విడిగారా. సంగర రంగ నిర్జరిత చండ విరోధ పరోధనీశ మాతంగ తురంగ సత్వరద ప్రకటైక భుజా విడుంబణ భంగ పరక్రమ ప్రకట భవ్య యశోమహనీయమూర్తి కాళింగుని చూడుమా. కాదే కదా. భగవద్భక్తి కలిగి ధర్మ మార్గంలో జీవించి చంద్రవంశంలో జన్మించిన ధర్మరాజ అర్జున భీమ నకుల సహదేవులు మరి వీరా పంచపాండవులు అంటారు. కాదే, వీళ్ళెవరు కాదు కదా అని భంగి చెప్పని దిశాదిశులైన రాజుల చూపుతూ ఆ యొక్క చిత్రరేఖ యదువంశ సంభవులైన శూరసేన వసుదేవ ఉద్ధవులను కూడా చూపించి కోటి మన్మథాకారుడైన మన శ్యామసుందరుని చిత్రపటాన్ని ముందర పెట్టింది చిత్రరేఖ. చూస్తోంది ఉషా. పోలికలు ఇట్లాగే ఉన్నాయి కానీ నా ఓల్డేజే, నీ ఓల్డేజ్ పాడైపోను. ఓల్డేజ్ అంటే పెద్ద మనిషి అయినాడు, అప్పుడే కాలేదా మరి. మనవరు పుట్టిన తర్వాత తాత అయినాడు కదా. బిడ్డ క్లూ ఇచ్చావు కదా, ఆవరించక ముందే పేగులు లెక్క పెడుతుంది ఆ చిత్రరేఖ. పోలికలు ఇట్లాగే ఉన్నాయి అనగానే కొడుకుని 13 ముందర పెట్టింది. ఆ ప్రజ్ఞ కుమారుని అనిరుద్ధుడు అనుకొని అచ్చం ఇట్లాగే ఉన్నాడు కానీ ఈయన మాత్రం కాదు, నీ పూర్వీకులు ఈయన కాకపోతే కొడుకు ఇంకేందిగా ఆ అనిరుద్ధ కుమారుని మొదలుపెట్టింది.
అప్పుడు ఉష అంటుంది, ఇంటి నా మానధన వెల్లారించిన దొంగ వీడే, వీని కులంబు బలంబు నామముందెప్పుమా, నా మానధన వెల్లారించిన దొంగ వీడే. వీడేనా దొంగ? ఈ దొంగని అప్పుడే పడక వస్తాను, ఏం కావడపడకు. వీడు అన్వయం చెప్తున్నాను వినమంది. ఈ కుమారకుండ నగుడు యాదవాన్వయ సుధాంబుది పూర్ణ సుధాకరుండునా తనరిన కృష్ణ పౌత్రుడు సుమా. యాదవ వంశమనే సముద్రంలో ఉంటే చందమామ కృష్ణుని యొక్క మనమడు, ప్రద్యుమ్నుడి కుమారుడు, పేరు అనిరుద్ధుడు, శివ పరాక్రమవంతుడు. రాయా అవును, తొందరపడకు. పూర్వరాత్రి పోయినాక వెళ్ళి తీసుకొని వస్తాను, నీకు అప్ప చెప్తాను. పూర్వరాత్రి పోవాలంటే 10:30, 11 కావాలి. బయలుదేరింది 10 గంటలకు బయలుదేరింది. ఆకాశగమనం గుండా చిత్రరేఖ కామిని చరణ మణినూపుర జన జనధ్వనిత మణి గోపురంబులు అది గోవీత గోపురంబునకు ద్వారకానగరమునకు నిశాసమయమున ప్రచన్మ దేశమున చిత్రరేఖజని మారు రూపంలో కూడా బయలుదేరి వెళ్ళింది ద్వారకానగరం. కానీ ఆ ద్వారకానగరం దగ్గరికి పోగానే సృజన మొత్తం తిరుగుతుంటుంది దాని చుట్టూ, ద్వారక చుట్టూ. ఎటు పోతాడు చక్రం వస్తున్నది. నాకు బ్రేక్ పడుతుంది కదా, ఎట్లాగా తీయాలి, టక్కుట మారాలి. ఎన్నో చేసింది, ఎన్ని మంత్రాలు చదివినా కానీ ఏం బారు లేదు అక్కడ. అది ఆకాశం నుంచి పోతున్న నారదవారు దిగినాడు. ఏ అమ్మాయి చిత్రరేఖ, నీ టక్కుట మారాలి, ఇక్కడే వినాడు బహుసుమ్మా. కృష్ణ పరమాత్మని ప్రార్థన చెయ్యి, ఆయనకిట కరుణిస్తే, ఆయన ఆజ్ఞ అయితే నువ్వు పోలిస్తావు. లోపలి మాత్రం నువ్వు కాదు, ఒక ఈగ కూడా లోపలి పోతుంది ద్వారకలో. ఈ సుదర్శన చక్రం యొక్క ఆజ్ఞలేండి అనగానే తప్పదు కదా. ఆ కృష్ణుని ప్రార్థన చేసింది, తప్పదిగా. ఆ కృష్ణ పరమాత్ముడు ప్రార్థన విని చక్రాన్ని పక్కకు జరిపినాడు. అంతఃపురంలోకి వెళ్ళి చంద్రకాంత జనాభవనమున సుధాదామ రుచిర రుచిని జయంబులన పకంసూలికా తల్పమున నిజంగా నారతిశ్రమమును నిద్రించుతున్నా అనిరుద్ధ కుమారునింజేరి తన యోగ విద్యామహత్వమున అతన్ని ఎత్తుకొని మనోవేగమ్మన శోణపురమ్మ కుందని బాలాసునందనైన ఉషాసుందరి తల్పమునందిడి. ఎంత టాలెంట్ చూడండి ఉషా. ఆ చిత్రరేఖ భార్యకు తెలియకుండా భర్తను తీసుకొని వచ్చిందట. ఆకాశంగా పట్టుకొని వచ్చి ఉషాసుందరి బెడ్రూమ్లో తీసుకుపోయి అప్ప చెప్పింది, ఇగోనే ఉషా, ఇవని ప్రియుడు. 4 మాసాలు అనిరుద్ధుడు, ఉషాసుందరి అనేక కామభోగాలను అనుభవిస్తున్నారయ్యా. అంతలో ఉషాసుందరి లలామ గర్భాన్ని ధరించింది. చెలికత్తెలందరూ కుసకుస పెట్టుకుంటున్నారు. మహారాజైన బాణాసురుడికి తెలవకముందే మనం పోయి చెప్పాలి, లేకపోతే మన ప్రాణాలు తీస్తాడు. పదండి, చిలకత్తెలు పోతున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. బాబు దేవరా దేవరా కన్యంతపురంబున మేము ఆచి అరయితుండగా వింత జనములకు దొరక దురంతము సుమ్మా పోతు దీగకైనా సురారి. స్వామి, మేం కావలి కాస్తుంటే ఒక ఈగ కూడా లోపడి పోవడానికి వీల్లేదు. ఇంత పకడ్బందీగా మేము కావలి కాస్తుండగా కూడా మరి నీ కూతురు మాత్రం గర్భాన్ని ధరించింది. ఏం మాట మాట్లాడుతున్నావు, ఎవర్రా చూడుకోండి. రాజా సైన్యాన్ని పంపించినాడు, ఎవడో చూసి వాడిని చంపారు. ఇవ్వండి. వచ్చినమని వచ్చినాడు. కాళ్ళు, చేతులు, నడుము, తలకాయ, కత్తికి ఏది దొరుకుతుందే పేనుకు పెట్ట చేసి పేర్చినాడు శివపరాక్రమంతుడు అనిరుద్ధ కుమారుడు. చివరికి బాణాదురుడు వెళ్ళి అని వీరి చేతులాయి పిలవాడాయి వర్ణపాశాలతో బంధించి శిరసాల్లో మారేసినాడు అనిరుద్ధ కుమారుడు. పరిస్థితి ఇక్కడ శోణపురంలో ఇలా ఉంది. ద్వారకానగరంలో కృష్ణ పరమాత్మ వెతుక్కుంటాడు, ఏడి మా పిల్లవాడని. వచ్చిన వాళ్ళల్లా అడుగుతున్నాడు. నారాయణ 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 అనచు నారద మునీంద్రుడే తెంచిన ఆసనం, అర్ఘ్యం, పాద్యం అన్నిటి కూర్చుని పెట్టినాడు. మునీంద్ర, మీరు త్రిలోకాగమనుడు కదా, ఇప్పుడు మా పిల్లవాడి యొక్క చిరునామా ఎక్కడ నవ్వబడిందా మీకు? పిల్లవాడు ఎవరయ్యా? మా అనిరుద్ధ కుమారుడు. 4 మాసాల నుంచి లేడు మోహన్ బాబా. ఓహో, అట్లాగా. మీరు వెళ్ళలేదా? అచ్చుడే అందుకు వచ్చాడు ఆయన. ఉడకరాని మహత్తులు వట్టి ఎందుకు వస్తాడు? ఆ వార్త చెప్పుదామని వచ్చేవాడు అడుగుతున్నారు. శోణపురంలో బాణాసురుడి చెరసాల్లో ఉన్నాడయ్యా అని మనవాడు కృష్ణ.
అనగానే ఇంకేం ద్వాదశక్షుని సైన్యాన్ని సమాయత్తం చేసుకున్నాడు. దారుకుని పిలిచినాడు రథం సమాయత్తం చేయమని. శైభ్య సుగ్రీవమేఘ పుష్పవనాకంబరం తేరుముంచిన దారుకుండు రథంబు సమాయత్తంబున నింపగా వాసుదేవుండు ఆమంత్రణంబు చేసి ద్వాదశక్షణీ సమేతుండై ద్వారకా నగరంబు నుండి వెడలినా. ఎప్పుడైతే 12 లక్షల సైన్యం ఇక్కడి నుంచి కదిలిందో అక్కడ వాడిని జెండా టెక్కం కింద పడిపోయింది. అప్పుడు ప్రకటన చేశారు అందరికీ, ఎవడైతే యుద్ధానికి సమాప్తమైనాడో శోణపురంలో కూడా వాడిని తలకాయ తీసి పారేస్తానన్నాడు ప్రకటన బాణాదురుడు. 12 లక్షల సైన్యాన్ని తీసుకొని కృష్ణ పరమాత్మ వచ్చినాడు. చుట్టూ సైన్యం శోణపురానికి. వీని ప్రకటన ఇలా ఉంది. మరి శంకర భగవాడు దారం దగ్గర కావాలన్నాడు పోకడం ఆవురు కూడా. ఈ ప్రకటన ఈయనకు కూడా వర్తిస్తుందా? వర్తించదా? వర్తిస్తుంది. వరదుడు వరదుడు ఉదార భక్తజన వత్సలుడైన హరుండు బాణునిన్ కరమను రక్తి ఆత్మజుల కంటే దయామతి చూచుగాన. కన్న కొడుకు కంటే ఎక్కువ ప్రేమిస్తాడు మనాసురుణ్ణి. తన భక్తులంటేనే ఆయనకు అంత ప్రేమ కనుక బాణాసురుని పక్షంలో ఉన్నాడు కనుక శంకర భగవానుడు కూడా ఆ త్రిశూలాన్ని తీసుకొని నంది వాహనారుడై ప్రమదగణాలను తీసుకొని శివసేనని తీసుకొని ఈయన యుద్ధానికి సమాయత్తమైనాడు. అది కృష్ణ పరమాత్మ. మరి శివకేశవుల యుద్ధం అనే సంగతి 3 లోకాలే తెలిసిపోయింది. అక్కడ ఆకాశంలో విమానంలో జోరెక్కువైంది ఆ పరీక్ష మహారాజా. ఎందుకు తెలిసిన? పురాతన యోధులైన శివకేశవులతో యుద్ధమట. కరుణ పండుగగా చూడవచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పడం అనూహ్యం గనక కరుణాల దూతాన్ రండకో ఎని దేవతా విమానం బ్రతికమయ్యే. అక్కడ ఆకాశంలో రండి చూద్దాం. వీళ్ళకి ఎన్నడూ యుద్ధం కాలేదు. గమ్మత్ గమ్మటది ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుసు చెప్పలేం మనం అని ఇలా మొదలవుతున్నది. మరి శివకేశవులు ఇద్దరుగా వెళ్ళారు. సమరసన్నాహంబు సముల్లాసంబు మొగంబులు సంపాదింపగా ప్రతిపక్ష బలంలో కూడా తలపడిన ద్వంద్వ యుద్ధం అయ్యే. ద్వంద్వ యుద్ధం అంటే ఇద్దరిద్దరే చేస్తారు. సంకుల సమరం అంటే అందరూ చేస్తారు. శివునికి ఎదురుగా కేశవుడు వెళ్ళినాడు కృష్ణ పరమాత్మ. పార్వతాస్త్రం ప్రయోగం చేశాడు పరమశివుడు. ఇంద్రాస్త్రంతో దాన్ని నరికి వేసినాడు. ఆగ్నేయాస్త్రం వేసినాడు పరమశివుడు. మరి దాన్ని వామనాస్త్రంతో చల్లార్చినాడు కృష్ణ పరమాత్మ. కోపం వచ్చింది శంకరుడికి. పాశుపతాస్త్రం తీసినాడు. ఈయన నారాయణాస్త్రం తీసినాడు. సన్యాసులు కొట్టాదే బోర్డు తిరగాలి. ఏముంటుంది ఇద్దరు మానసికంలే. మరి ఎవడు కూడా ఎవడు గెలవాలి. చూశాడు కృష్ణ పరమాత్మ. ఈ మూర్ఖుని కొరకై మే యుద్ధం చేయడం ఏమిటి అని సమ్మోహనాస్త్రం ప్రయోగం చేసి పరమశివుడి మీద ప్రయోగం చేసినాడు కృష్ణ పరమాత్మ. వెంటనే ఆ ఎద్దు మూపురం మీద మూర్చిపోయినాడు పరమశివుడు. అట్టిన సైన్యము దైన్యమునుంది అనాదంబై చెడి విరిగి పాలనంగని బాణుడు సాత్యకని గీడించి విళయాగ్నింబోలే పోరు చేసిన సంకరంబు భీకరంబయ్యే. ఆ సమయంలో అనేక బాణాయుధాలు పట్టుకొని వచ్చాడు మనాథుడు. వెంటనే కృష్ణ పరమాత్మ ఒక 2 బాణాలతో వాని గుర్రాలను చంపి మరొక 2 బాణాలతో సారథిని చంపి 5 బాణాలతో మన 500 చేతుల్లో ఉన్నటువంటి ఒక ఆయుధాలన్నీ కూడా దూరం కొట్టి పారేసిన నిరాయుధుడైనాడు బాణాదుడు. వాని అస్త్రం తీసి వాని చతుర్దేశంలో గురిపెట్టి కృష్ణ పరమాత్మ ప్రయోగం చేసే ముందరే వాని తల్లి బాణాదుడి తల్లి గోటర వెంటకలు విరగోసుకొని దిగంబరంగా వచ్చి కొడుకు రథం ముందర నిలబడింది. ఆ దృశ్యాన్ని చూడలేక కన్ను మూసుకొని పక్కకు చెప్పుకున్నాడు. ఇదే బతికి తిరగకుండా ఆవలపడ్డాడు బాణాదుడు. ప్రాణాలతో ఉంటే మళ్ళీ యుద్ధాన్ని రావచ్చు అనుకొని అలా ఆపత్తొడ్డెక్కినాడు బాణాదుడు. మరి ఈ లోపల శంకర భగవానుడు మూర్ఛించి తేలినాడు. తేరుకొని 3 కాళ్ళు 3 కనులు 3 చేతులతోని శివజ్వరం బయలుదేరి వస్తున్నదయ్యా రాజా. కేశవుని దిక్కు శివజ్వరం, శివశక్తి. ఆయుధాలన్నీ అయ్యేపాయ ఈ శక్తి. శివజ్వరం శివశక్తి బయలుదేరి వస్తున్నది. పర్వడి వైష్ణవజ్వరము పంపినా చిరునవ్వు కృష్ణ పరమాత్మ వైష్ణవ జ్వరాన్ని ఈయన పంపాడు. శివజ్వరాన్ని ఆయన పంపించినాడు. పంపినా అయ్యుభయ జ్వరంబులును వెలగునులాపు చేవయును వీరము వీరము కలిగి ఘోర సంకరమునరింప అందు కరకంటకర జరముగ్ర వైష్ణవ జ్వరమున కోడిపారే అని వారణ వైష్ణవి వెంటనంటగా 2 కొట్లాడినవాడా. శివజ్వరం వైష్ణవ జ్వరం 2 కొట్లాడుతుంటే
తరుముకుంటూ వెళుతున్నది వైష్ణవజనం. శివజనం పారిపోతున్నది. భార్యేడెక్కునుగానక ప్రాణభీతిని ఏడ్చుతూ ఆ వృషికేశు పాద కంజంబలపై పడి నరేంద్ర కావుము కావుమనుచు 14 గుణాలు తిరిగింది శివజ్వరం. వైష్ణవజ్వరాన్ని ఆపేవాడే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలను ఆశ్రయించింది ఆ శివజ్వరం. అవ్యయున్ అనగున్ అనంత శక్తిన్ పరులైనట్టి బ్రహ్మరుద్రామరేంద్రవరులకిశ్వరుండైన వాణి సర్వాత్మం జ్ఞానస్వరూపుం సమానరహితుం వరదుం జగదుద్భవస్థితి సంహారహేతుభూతుం ఋషికేశుం అవవుం బ్రహ్మచిహ్నంబులై పరగు సుజ్ఞాన శక్త్యాదుల నొప్పు బ్రహ్మంబుయీషుం అజన్ షడుర్నిరహితం నిజయోగమాయా విమోహితాఖిలాత్మం ముఖ్యచరితం మైతేజున్ ఆది మధ్యాంతహీను చిన్మయాత్మం నిన్ను భజింతు కృష్ణ నిన్ను భజింతు కృష్ణ అవ్యయున్ అనగున్ అనంత శక్తికి ఇలా స్తోత్రం చేసింది. శివజ్వరం ఎప్పుడైతే వైష్ణవ జ్వరానికి పారిపోయి కృష్ణ పరమాత్మ పాదపద్మాల మీద పడి ప్రార్థన చేసిందో ప్రసన్నుడైనాడు కృష్ణ పరమాత్మ. పరీక్ష మహారాజా, అప్పుడు దైత్యుని వేదిలా అన్నాడు, అనన్య సాధనమైనటువంటి ఒక నా ఆయుధానికి తిరుగులేదు. నా ప్రపత్తి వచ్చావు కనుక మన్నించి అనుపమన్నాడు. అలా మన్నించి శివజ్వరాన్ని ఎడలగొట్టినాడు. మరొక వరమిచ్చినాడు దానికి. ఇప్పుడు నా శరణుదొచ్చి నువ్వు స్తోత్రం చేశావే, ఇగో ఈ స్తోత్రాన్ని ఎవరు చేసినా వాళ్ళని శీతోష్ణ జ్వరాల నుంచి కూడా నేను ఉద్ధరిస్తాను సుమ్మా అని ప్రతిజ్ఞ చేసినాడు పరమాత్మ. శివజ్వరం చేసిన స్తోత్రం ఉంది, అన్ని బీజాక్షరాలు. అందులో భగవంతుని యొక్క అనంతనామధేయాల్లో అసలు సిసలైనటువంటి ఒక నామాలు అన్నమాట. వాటి ఉచ్చారణ చక్కగా గిట్ట మనం ఆ శిశపద్యాన్ని చక్కగా చదివితే పరమాత్ముడికి. కానీ అప్పుడు టెంపరేచర్ ఎక్కువ అప్పగింతలు పెడతాం మనం జ్వరంలో. ఇంజక్షను లేకపోతే గ్లూకోజ్ పెట్టడో లేదని చేసుడో అయిపోయింది నా పని, నేను వెళ్ళిపోతున్నా సుమా, పిల్లగాడు పదిలేం ఇల్లు పదిలేం ఇట్లాంటి పైత్య ప్రకోపంలోనే ఉంటాం. కానీ భగవంతుడికి పోతున్నా మనస్సు రామా రామా అని వస్తుందా? అది ఎవరైతే చేస్తారో వాళ్ళకు చలి జ్వరం, ఉష్ణ జ్వరం, 2 తెల్ల జ్వరాలు వస్తాయి. తిన్నదరగక ఆమంతయారై చలి జ్వరం వస్తుంది బాగా తింటే. నేను ఏకాశి వచ్చాను కదా, ఇవాళ దాచి కొట్టు ఎట్లా వస్తుంది తెల్ల జ్వరం వస్తుంది. మళ్ళీ ఇక్కడ నిన్న ఖాళీ కడుపు ఉంచావు, ఇవాళ డబల్ తిన్నావు మళ్ళీ కమ్మ ఉన్నదని. ఇక్కడ నిన్న ఉపవాసం కనుక 4 ఎక్కువనే తీసుకుంటాను దాచినాడు చూసుకుంటే తింటావు. అరగదు, అది అరగలేదు కదా. పోనీ 2 రోజులు మళ్ళీ ఉపవాసం ఉందాం, ఉపవాసం ఉండడానికి వేడికి వస్తుంది, మళ్ళీ వచ్చి ఉష్ణ జ్వరం వస్తుంది. కాలేయం లోపల ఎక్కువ అయినా జ్వరమే వస్తుంది, ఏమీ లేకుండా జ్వరమే వస్తుంది. తినకపోతే ఉష్ణ జ్వరం వస్తుంది, బాగా తింటే మరి చలి జ్వరం వస్తుంది. దాన్ని మలేరియా అంటాడు, దీని డయేరియా అని అంగడైరియా. ఏ ఏరియా అయినా కానీ జ్వరం వచ్చుడే. యుక్తాహార విహారస్య యుక్త జ్యేష్ఠస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. జ్ఞానయోగంలో భగవంతుడు చెప్పినట్టుగా యుక్తంగా ఉండాలి ఏదైనా కానీ. దొరికింది కదా అని బాగా తినరాదు. ఆ సమయానికి నాలుకకు ఆ రసనేంద్రియానికి మనం చక్కటి బుద్ధి చెప్పేది ఉంటేనే వింటేది. చక్కటి బుద్ధి అంటే ఏం చెప్తావు? నాలుక తాడుగడతావు ఏమన్నా? దానికి ఏం చేయలేస్తావు? తాడేం అవసరం లేదు. తాడు లాంటి కృష్ణనామాన్ని స్మరించుంటే బుక్క బుక్కకు గోవిందా 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 పరమానంద ముకుందా అనుకుంటే ఎవరైతే తింటాడో వానికి ఆ నాలుక రసన ఆ రుచినీటికి పోదు, మింగింది కావాలి. వెడిబాగుంది కడుపు పాపం. ఏమన్న వారే కానీ 12 దినాలు లోపల వారే ఆకలి ఆకలి అంటుడు పాపం, పిచ్చి కడుపు. ఈ నాలుగేమన్నా కానీ బొందన వట్టి కూడా ఎలా తింటావు? ఉప్పుగాడన్నావు, ఉప్పుగాడన్నావు, కూరగాయ రసాలు కూర వేస్తున్నాడికి ఇచ్చే కానీ ఆదరాతొందరని పడుతున్నావు ఈ నాలుగే. ఎందుకంటే వాటి తొక్కనో పచ్చడి మీద పప్పనో దీనికెందుకు? దీనికి మంచి రుచులు కావాలి. అవి అట్లా కాకుండా ఉభయ జ్వరాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా దూరం చేస్తున్నాడు ఈ శపథ్యం. ఇలా వరమిచ్చి 2వసారి మళ్ళీ వచ్చినాడు బాణాసురుడు. ఈసారి సూర్య చక్రానికి ఆజ్ఞ ఇచ్చాడు భగవంతుడు.
996 చేతులు నరికింది సుదర్శన చక్రం, 4 చేతులు ఉంచింది. ఇంత తలకాయ గిట్ట నరుకుతాడేమో అనుకున్నాడు భగవానుడు శంకరుడు. కాలకంఠుడు బాణుపై కరుణగరడుగానా అఖిలాండపతి కృష్ణం గరియ వచ్చి పురుష సూక్తంబు చదివి సంపుడ కరాజుండగుజు పద్మాయదాక్షుని ఇట్లని నుజించ నరేంద్ర. శంకరుడికి బాణాసురుడు అంటే ప్రేమ కదా, ఆయనకి ఎక్కడ నా భక్తులను చంపుతాడోనని ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి చేతులు జోడించి పురుష సూక్త విధానంగా స్తోత్రం చేస్తున్నాడయ్యా రాజా. కృష్ణ 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 నీవు పరబ్రహ్మస్వరూపంపైన జ్యోతిర్మయుండవు, నిఖిల వేద వేదాంగనిగూడుండవు, నిర్మలుండవు, సమానాధికరైతుండవు, సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతకుణులైన వారు ఆకాశము పది అవలోకింతుడు కదా పరందామా. అదీనంగాక పంచోపనిషన్మయంబైన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహం ముసేయునడా. నాభియందాకాశంబున ముఖంబున గృహంబు శిరంబున స్వర్గంబు శ్రోత్రంబున దిశలు నేత్రంబుల సూర్యుండును మనంబున చంద్రుండు పాదంబుల వసుంధరాత్మేందాంకారంబు జఠరంబున సప్త సముద్రంబులు రేతంబున అంబువులు మరి భుజంబుల ఇంద్రుండు రోమముల మేఘ మహీరవి వ్రాతంబు శిరోజంబుల బ్రహ్మలు జ్ఞానమున సృష్టి అవాంతర ప్రజాపతులు ఉదయమున ధర్మము కలిగి మహాపురుషుండవై లోక కల్పనంబు కొరకు నీ అకుంఠిత తేజంబు కృత్యము చేసి జగదుద్భవంబు కొరకు గైకొన్న భవదీయ దివ్యావతార వైభవం బెరింగి నృత్యింపనేనెంతవాడా. విశ్వమంతా నీ రూపమే, అంతటా కూడా నీ యొక్క కనులే, నీ చెవులే, నీ చేతులే, నీ కాళ్లే, నీ నాభి, నీ తొడలే, పాదాల దగ్గర శిరస్సు దాకా కూడా నీ విశ్వరూపమే విశ్వమంతా కూడా. పరమాత్మ వీడు నా భక్తుడు కనుక వీడిని మన్నించవయ్యా. పరమశివ నీ శత్రువే నా శత్రువు, నీ మిత్రుడే నా మిత్రుడు. నీ భక్తుని నేను చంపుతానా? నేను కూడా ప్రహ్లాదుని మాట ఇచ్చాను, నీ వంశంలో ఎవరిని చంపరా నాయనా అని. శాస్త్రకరముల కండూది వాయు పాయంబు లేదే ఉమానాయక అన్నప్పుడే త్రిశూలంతో నువ్వు నరికేది ఉండే ఈ చేతులన్నీ. నన్ను తప్పించావు ఇక్కడ దాకా. నీ భక్తుడు కదా, ఎలా నడుపుతావు నువ్వు? ఆ పని చేశాను. ఈయన కొడితే ఆయన దగ్గర తీస్తాడు, ఆయన కొడితే ఈయన దగ్గర తీస్తాడు. గమ్మతుంటుంది వీళ్ళది, శివకేశవులు ఇద్దరు. గమనించండి ఆ వేషాల్లో రూపాల్లోనే. గజేంద్రుడికి ఆయన మోక్షాన్ని ఇచ్చినాడు, గజాసురుని నరికినాడు. కాళింగుని వీరికి తల మీద నాట్యం చేసి వాని తల్లి పోసిన ఉగ్గుపాలని కాచి తలని మక్కలు చేసినాడు. అదే పావును వెళ్ళో చుట్టుకున్నాడు ఈయన భూషణంగా. నాగభూషణుడు కదా. వృషభాను సమ్మానం చేసినాడు కృష్ణ పరమాత్మ బృందావనంలో. ఆ వృషభాన్ని వాహనంగా పెట్టుకుంటానన్నాడు పరమశివుడు. క్వైట్ ఆపోజిషన్ చూడండి. ఆయన అనుగ్రహించిందని నేను ఆగ్రహించుడు, ఆయన ఆగ్రహించిందని నేను అనుగ్రహించుడు. లేవదు బతుకుడేట జీవకోటి. బ్రహ్మయ్య ఆయన పనే లేకపోయా లలాడ లేకితే మన ప్రయాచాయిగా ఉండి లేని సాడే ఆయన ఎందుకు పాపం పుట్టించులకి అంతే. సృష్టికర్త కనుక ఆయన పని అది. రాత రాయడం, పంపడం, బొమ్మ చేయడం, బొమ్మ ముడి వేయడం కనుక వీళ్ళిద్దరిదే కనుక అవి ఆయన కొడుతూ ఈయన దగ్గరికి, ఈయన కొడుతూ ఆయన దగ్గరికి. నమ పార్వతీవదే హర మహాదేవ హర గోపాలకృష్ణ భగవానికి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హే పరీక్ష మహారాజా, ఆ విధంగా ఎప్పుడైతే స్తోత్రం చేయగానే చెప్పినాడు కృష్ణ పరమాత్మ, వీడు చంపనయ్యా, ఎందుకు చంపుతాను నేను, నీ భక్తులే నా భక్తులు కనుక అగో వాడిని 4 చేతులే ఉంచే, ఇక కండుతుండదు, నీ మీదికి విర్రవేయగడు అని చెప్పగానే ఆ గర్వమంతా అహంకారం అంతా కూడా అణిగిపోయి అంతఃపురంలోకి వెళ్ళి బంగారు రథం మీద బిడ్డను, అల్లుణ్ణి, దాసదాసీ జనాలను, ఏనుగులను, గుర్రాలను అనేక కలవరాన్నిచ్చి అరణాలిచ్చి పంపించినాడు. ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళినాడు కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుని విజయంబైన ఈ కథ పఠించువారులెప్పుడు వినువారు గైకొని ఇక పర సౌఖ్యంబులం చెందుదురు ఆ కల్పున్నతి వరకు ఆవనినాథ. ఈ ఉషాప్రణయ కథ ఎవరైతే వింటారో శ్రద్ధతోని అగ వాళ్ళు కల్పోన్నతి వరకు అంటే బ్రహ్మదేవుడు బతికినంతసేపు మరి పుణ్యలోకాల్లో విహరిస్తారయ్యా రాజా. మహారాజా
ఒక్కనాడు కృష్ణ పరమాత్మ యొక్క సంతానం రతీశ్వరుడు, సాంబుడు, సారణుడు, చారునేను, సుచారువులు ఇరుకుమారులందరూ కూడా కూర్చొని ఉద్యానవనంలో ఆడుకుంటున్నారట. ఆడుకోగా కాసిన నీళ్లు ఉన్నటువంటి ఒక మడుగులో ఒక ఊసర వెళ్ళి ఒక తొండ కనబడింది. కట్టెలతోని గెలికినారు, దానికి ఒక తాడు కట్టి లాగుతున్నారు, అయినా కళ్ళు లేదది. అది ఇదేదో గమ్మత్తుగా ఉంది కదా, 10 మందిని కలిసి ఇద్దామని లాగుతున్నారు. కృష్ణుని దగ్గరికి వచ్చి చెప్పారు, నాన్న గిట్లా ఉంది రమ్మని చూశాడు. కృష్ణ పరమాత్మ వచ్చి కాలుతూ గిట్లా అన్నాడు, అంతే. చక్రవర్తి అయినాడు ఆ మహానుభావుడు. ఏమయ్యా, ఇంత గొప్పవాడివి ఈ దిక్కుమాల జన్మ ఎందుకు వచ్చిందో చెప్పన్నాడు. ఏ కృష్ణ, విశ్వ సంవేద్యమహితై విశ్వమందు ప్రకటంబుగా నీవెరుంగనిదొకటి గలదే కృష్ణ. అయిన నా చేత విననిష్టమయ్యనేని అవధరింపు వినిపిందు అంబుజట్ట. హే కృష్ణ, నీకు తెలియని జీవుల యొక్క నాటకం ఏముందయా జగన్నాటక సూత్రధారి అని నీకు తెలుసు. అయినా నీకు ఇష్టమైంది కదా, నా కథ నేనే చెప్పాను కదా నీ సంకల్పం. తప్పకుండా. హే మాధవా, నేను ఇక్ష్వాకు మహారాజు కొడుకును, నన్ను ఋగు చక్రవర్తి అంటారు. మహానుభావా, భూపాలుడనై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. నీ కృపతోని సంతత శ్రీ నిండారిన వాడను, ఎల్లప్పుడు ఐశ్వర్యానికి ఏం కొదలేదు. అలా మరి ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా కీర్తి స్ఫూర్తి శోధిల్లేట్టుగా ఆనందంగా గడుపుతున్నాను నా రాజ్యంలో కూడా. మాధవా, పలుకుల తన్నుదంబొగడ పాతకమందురు అది అటుండే కృష్ణ. నా పెద్దరికని నేను చెప్పుకోవడం కూడా పాపం అవుతుంది, కానీ నువ్వు చెప్పమన్నావు కనుక, నువ్వు ముందట ఉన్నావు కనుక నాకు ఎట్లాంటి పాపం ఉండదని చెప్తున్నాను. కృష్ణ తారకావళి శిఖదావ్రజంబుజిమవారి కణంబులు లెక్కగెట్టగా నలబడుగాని నేను వసుధావర కోటికి దానమిచ్చు గోవులా గణుతింప బ్రహ్మయున్నేరడు కృష్ణ. వాదవ ఏమి ఎప్పుడు పలుకుల తన్నుల అన్బొగడ పాతకమందురు. నన్ను నేను పొగడుకోవడం మహాపాపం. అయినా నువ్వు అడిగా కనుక చెప్తున్నాను. భూమి మీద ఉస్కరంత లెక్క పెట్టవచ్చు, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు, కానీ బ్రాహ్మణులకు నేను దానం చేసిన గోవులను లెక్క పెట్టడం బ్రహ్మ వల్ల కూడా కాదట. అన్ని గోవులు ఇచ్చాను మాధవా, ఒక్క గోదానమేనా? లేదు, భూదానం, సువర్ణదానం, ధనధాన్యం, వారి ఏదైనా వస్త్రదానం, షోడశ దానాలు అందంగా ఇచ్చేవాడిని. ఒకనాడు చూసుకోవడం కాదు, నిత్యం ఇచ్చేవాడిని. మరి ఆ గోవులను ఎట్లాంటివి? అక్కడ రామసుమంత ఏగారుల పాలంటే తీసుకుపోయి ఇచ్చేదా? లేదు. గోవు అంటే గోవులాగానే ఉండాలి, తొలుసూరు ఈత తినాలి, పాలు బాగా ఇవ్వాలి, ఏ రోగాలు కూడా ఉండకూడదు, సౌమ్యంగా ఉండాలి గోవు. అట్లాంటి దాని బంగారు డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పేద విప్రులైన వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములకు దానం చేసేవాడిని. పాత్రదానం అన్నమాట ఇది. అలా దానం చేస్తుండగా ఒక్కసారి కశ్యపుడనే బ్రాహ్మణికి ఒక గోవును దానం చేయడం జరిగింది. అదే గోవు ఎప్పుడు వచ్చినా మందలో కలిసిందో కానీ అదే గోవును మరి రెండో బ్రాహ్మణి 3 రోజులకు మళ్ళీ ఉన్నారు మనకి దానం చేసి పారేశాను. ఈ రెండవసారి ఇచ్చిన బ్రాహ్మణుడు పడుకోబోతున్నాడు, వెతుక్కుంటూ మొదటి బ్రాహ్మణుడు వస్తున్నాడు కశ్యపుడు. ఇద్దరు అయ్యగారి చెరువు కట్ట దగ్గర క్రాస్ అయింది ఇద్దరికి. అరే ఈ గోవు నాకు మొన్న ఇచ్చిండయా, అరే నాకు ఇవాళ ఇచ్చాడయా, ఇప్పుడే అక్కడి నుంచి వస్తాను నేను. అరే నాకు మొన్న ఇచ్చాడంటే, అరే నాకు ఇప్పుడే ఇచ్చాడంటే, నా అబద్ధం అంటానా నీ దిక్కుమాల గోవు కోసం అని. ఇప్పుడైనా దానం పడుకొని వస్తున్నా. లేదు లేదు, ఇది నా గోవేనే మొన్న ఇచ్చాడు, కాంత రాజు దగ్గరికి పంపా, రాజు చేత ఒప్పిస్తాను కదా. ఆ కశ్యపుడు బ్రాహ్మణుడు రెండో బ్రాహ్మణుని గోవును పట్టుకొని రాజుగారి దగ్గర వచ్చాడు. మనుజేంద్ర, ప్రజల ధర్మవర్తనులై నడవకుండా ఆజ్ఞ నడిపే నీవు, నీ మనంబున ఏ ధర్మమని ఇచ్చిన గోవును మరల దానంబు సంగీతివో చెప్పవయ్యా. ఏమయ్యా రాజా, ప్రజలందరినీ అధర్మ మార్గంలో నడవకుండా ధర్మ మార్గంలో పెట్టేవాడివి, నువ్వు అధర్మం ఆచరించావు, మరుపు నువ్వు దొంగవేనా కదా? ఇచ్చిన గోవును మళ్ళీ ఏ ధర్మం అని చెప్పి ఇంకో బ్రాహ్మణి దానం ఇచ్చావు, నీకేం అధికారం ఉంది?
పుట్టిల్లు కనుక నీటికి రాకపోతే ఎక్కడే వస్తుంది, 3 రోజుల కనుక అలవాటు అవుతుంది. అప్పుడే కట్టేసిన పెట్టాలి, అప్పన్న చెప్పాలి, అయితేనే గోదానం వేయాలి. అది వచ్చింది, మందరికి వచ్చింది, పుట్టిల్లు కనుక వచ్చింది. వస్తే తీసి ఇంకో బ్రాహ్మణుడికి ఇచ్చులేనా? కృష్ణ ఈ మాటలు ఆ బ్రాహ్మణుడుగానే నేను అప్పుడు అన్నాను కదా, బ్రాహ్మణోత్తమా అజ్ఞానపూర్వకంబున ఇట్టి బాధక మొనసే నేనెరిగి చేయలేదు, నీకిత్తు 1,00,000 గోధనంబు. పొరపాటైందే ఆ ముసలోత్తమా, నన్ను క్షమించి ఇట్లాంటి గోవులు 1,00,000 ఇస్తే నీకు 1,00,000 గోవులు తీసుకో. నువ్వు క్షమించు అంటే 1,00,000 కాదు, నీ రాజ్యం అంతా ఇచ్చిన నాకు అవసరం లేదన్నాడు కశ్యపుడు. 1,00,000 ఇస్తావు ఉన్నాయని, నాకేందుకు, నాకు ఇయ్యాలి కావాలి. 2 బ్రాహ్మణుడికి తిరాడాను, నాకు ఈగో కావాలి, నాకు ఏ లేదు అవసరం లేదు. ఏం బ్రాహ్మణులదా తప్పు మరి? పాపం బ్రాహ్మణులదా, లేకుంటే మరి గోవుదా, లేకుంటే మహారాజుదా? మహారాజు తప్పులేదు, గోవు అది పశువేనే, పాపం ఎడబడకపోతే అక్కడ పోతుంది, మాటలు రావు కనుక చెప్తుంది అది. మరి బ్రాహ్మణియా అంటున్నారు కదా, అవును మరి గోవు వచ్చిన వేళ, కోడలు వచ్చిన వేళ వాళ్ళ సెంటిమెంట్ ఉంటాయి కదా ఎన్నో. నాకు ఈ గోవు కాదు కానీ నువ్వు 1,00,000 గురించి నాకు పడ్డాయి అంటున్నాడు. ఆయన కరెక్టే. పూర్వజన్మపు కర్మ అనుభవించగలయు పుణ్యాత్ముడెంతైనా. ప్రారంధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని 3 విధాల ప్రారంధ కర్మలు కాలిపోయి ఉంటాయి. ఇవన్నీ మన చిట్ట పెద్ద ఉన్నది రికార్డు. అబ్బో పెద్ద బుక్ అయింది, ఇంత బుక్ ఉంటుంది. ఒకనాడు కొడుస్తుంది, నేను చస్తే మంచిగా ఉండి పీడ పాడగానే ఏం కష్టాలే అబ్బా, ఎక్కడ చేస్తావు నువ్వు? నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వారభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే అన్యమానే శరీరే. నజాయతే, ఇది పుట్టడం లేదు, చత్తుడు లేదు, ఒకప్పుడు మళ్ళొకడు లేకపోవడం లేదు, అది ఎప్పటికి ఉంటుంది. కానీ ఎప్పటికి ఉండదు దేహమే రా నాయన. తెప్పకొట్టి ఆయన ధరించుడు, నాటకం ఆవుడు, అయిపోగానే మళ్ళీ పర్లవడంగానే మళ్ళీ వెళ్ళుడు, మళ్ళీ వేషం వచ్చుడు, మళ్ళీ ఆట ఆవుడు, మళ్ళీ వెళ్ళుడు. ఆయన డైలాగ్ ఇస్తాడు, ఎలాగనడు, మళ్ళీ వెళ్ళుడు. డైరెక్టర్ చెప్పినట్టు ఆయనకు మెచ్చు వచ్చి మంచిగా చేస్తున్నామో కొంచెం పెద్ద వేషం ఇస్తాడు, లేకపోతే చిన్న వేషం ఇస్తాడు. పోయినసారి నీకు మంత్రి పాత్ర ఇచ్చాను, మంచిగా చేయలేదు యాక్షన్ ఇస్తాడు, గేట్ కీపర్గా ఉండి కట్టేవాడుకోండి. అంటే ఏమిటి, మీది నుంచి కిందికి, కింది నుంచి మీదికి జనవల ప్రవాహాల్లో కూడా ఈ యొక్క జీవుడు పడిపోతాడనమాట. ఆ భగవంతుని నాటకం ఆ విధంగా ఉంటుంది. పాపం ఈ నృప చక్రవర్తికి ఏ జన్మ పాపం ముందర పడింది. పాపం మహాదండి పుణ్యాత్ముడు. కృష్ణ 2 బ్రాహ్మణులు అలాగే వెళ్ళిపోయినారు. మరి కొంతకాలాన్ని నేను కాలధర్మం చెందాను కృష్ణ. యమగొడలు పట్టుకొని వెళ్ళారు యమధర్మరాజు దగ్గరికి. అప్పుడు యమధర్మరాజుని చూసి అన్నాడు కదా, మనుజన్మోత్తమా వంశపావన జగన్మాన్య క్రియాచార నీ ఘన దాన క్రతు ధర్మముల్ త్రిభువన ఖ్యాతంబులై చెల్లెడు. మహారాజా, నువ్వు చేసిన దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతుల పుణ్యకార్యాలన్నీ కూడా 3 లోకాల్లో పొగుడుతున్నారయ్యా నిన్ను. అంత గొప్ప పుణ్యాత్రుడు. కానీ బ్రహ్మదేవుడు రాసిన రాతను మరపడం ఎవరి వల్ల అవుతుందయ్యా అని దుబ్బితనన్ను అక్కడి నుంచి ఇక్కడ వచ్చి నీ మడుగులో పడ్డ కృష్ణ ఊసరి వెళ్ళినాయి. ఇది నా కథ. మాధవ, నా కథంతా నా నోటుకుండా విన్నావు కదా. నీ దర్శన భాగ్యంతో మరి ఆ పాపంతా ప్రక్షాళన అయిపోయింది. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద. నిన్ను చూడగంటి నీ కృప కనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి అని అనేక భంగుల కృష్ణ పరమాత్మని కొనియాడి ఆ మహానుభావుడు వెళ్ళిపోగానే తన వాళ్ళందరికీ నేను రాజులని అహంకరించే వాళ్ళందరికీ కూడా వాళ్ళని చెబుతున్నాడు. విన్నారా, చూశారా, కన్నారా? నాయనలారా, జాగ్రత్తగా మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోండి. విప్రతతి సొమ్ము కంటే విషము మేలు, విప్రతతి సొమ్ము కంటే విషము మేలు. గరళమునకు ప్రతికృతి గలదు గాని దాని మాన్పంగ భువి ఔషధములు లేవు ఆనా. బ్రహ్మస్వములం గొంటగాదు బతికి సుమ్మా. తెలిసైనా తెలియకైనా విప్రోత్తముని యొక్క
బ్రహ్మజ్ఞాని యొక్క ధనాన్ని ఎవడైతే అపహరిస్తాడో పాపం పేదవాడైన ఆ బ్రాహ్మడు ధనహీనుడై ఏడుస్తున్నప్పుడు ఆ కంటి నీళ్లు కిందపడి ఎన్ని రేణువులు దడుస్తాయో అన్ని వేల సంవత్సరాలు కుంభీపాక నరకంలో పడి వాడు కొట్టుకుంటాడనమాట. అది దొంగ. విషానికన్నా విరుగుడుంది కానీ విప్రదతి సొమ్ముకు విరుగుడు లేదురా నాయన అని తన వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పినాడయ్యా పరీక్ష నరేంద్ర. మహారాజా, ఈ కథ చదివిన వారలు గైకొని వినువారు విగత కలుషాత్మకులై లౌకిక సౌఖ్యములందుచు ఆ కైవల్యంబు కరతలామకం సుమా. బోలో గోపాలకృష్ణ భగవానికి. ఒక్కనాడు బలరాముడు రేపుల్లి వెళ్ళాడు. వసంత ఋతువు చైత్రమాసంలో కూడా. అలా బృందావనంలోకి వెళ్ళి అందరితో నాట్యం ఆడుతున్నాడు గోపికలతోని. రాముడు కృష్ణుడు వేరు కాదు, వాళ్ళకు అందరూ సమానమే. గోపికలతో నాట్యం చేస్తూ ఉంటే చెమటలు పోస్తున్నాయి. అక్కడ మధు బాగా ఉంటే మధుపానం బాగా చేసి నాట్యం చేస్తున్నాడు బలరాముడు. చెమటలు పోసినాయి. కాళిందిని పిలిచాడు. కాళింది ఇలా రా మా దగ్గరికి, మేము స్నానం చేయాలి. మత్తలో ఉన్నాడని సట చేయలేదట. అది యమున అవతారమూర్తి కోపం వచ్చింది. అవతారమూర్తులు మేము పిలిస్తే రావా? కట్టలుగా ఉద్దాముండగా బలరాముండు బాహుబలంబు సాచి ఆ మహావాయుని తగిల్చి పెకలిరా ప్రయత్నించిరా. దుష్టురాలా, నా మాటను కాదు లేకుండా ఉంటావా? ఇప్పుడే నేను 100 వక్కలు చేస్తానని హలాన్ని వేసినాట. ఆ నది వీరికి గజ 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 అనుకుంటూ వచ్చింది. స్త్రీ రూపాన్ని ధరించి బలరామా ఘనబాహ నీ అతుల శుంభద్విక్రమంబు అంగనల్ తెలియంజాలడి వారే అఖిల రాత్రి భారదౌరేయ బలరామా. ఆదివాళ్ళం స్త్రీలం కదా, అబలం కదా స్వామి. నువ్వు అవతారమూర్తివి, ఆదిశేషుడవు. నీ యొక్క బలం సామాన్యమా? క్షమించవయ్యా నన్ను అని వినతి చేసి నమస్కారం చేసింది. వాళ్ళు ఎక్కడున్నావు అక్కడ ఉండిపోమన్నాడు. పరీక్ష నరేంద్ర, బలభద్రుడు వరదసుందరీ సమేతుండై నందఘోషమున ప్రదోషాన్ని పొందుతూ చక్కగా అక్కడ కరుషాధిపతి అయిన పౌండ్రకుడు అనేటువంటి వాడు తన దూతను పిలిచి, పౌండ్రకుడు కాశీని రాజధానిగా చేసుకొని పౌండ్రగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు, కరుష దేశాన్ని పరిపాలిస్తున్నాడు. వాడి పేరు పౌండ్రకుడు. అంటాడు కదా మంత్రులతో, ఎవరా వాసుదేవుని కొడుకొక్కడే వాసుదేవుడు అనేమన్నా ఉన్నదా? చట్టం. వాసుదేవుడని నేను కూడా పెట్టుకుంటాను పేరు. అయ్యా, పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు వాసుదేవుడని, కానీ నేను నీలమేఘ శ్యాముడు సుమా అన్నాడు మంత్రి. అలాగా నీలం రంగు మనకు దొరకదా? మీనని నేను పూసుకుంటా. ఆ మాట లేదు, పూసుకోండి అయ్యా. కానీ మహారాజా మళ్ళీ ఏమిటి? ఆయన దగ్గర శంఖము చక్ర గదం పద్మం ఉంటుంది. వేళ వద్ద 4 చేతులు చతుర్భుజాకారుడు అవుతాడు. అట్లాగా అయితే ప్లాస్టిక్ మనం 2 చేతులు చేసుకుందాం. అందరికీ అవసరం పడ్డప్పుడు టిక్ అందామా సేదే. మరి శంఖం చక్ర గదా పద్మం చేయిస్తాం. గోల్డ్ స్మిత్ చెప్తే వాడు చేస్తాడు అవసరమైన. అది ఎంతెంత ఉంటుంది? ఇంత ఉంటుంది చక్రం, ఇంత మంచి పెద్దగా ఉంటుంది శంఖం. మనకు 2 చేయిస్తాం కొలత. ఆర్టిఫిషియల్ శంఖం చక్రం గదా పద్మం చేసి పెట్టినాడు. పెట్టి దూతను పిలిచి అంటాడు కదా, అరే నువ్వు వెళ్ళి కృష్ణ సభలోకి వెళ్ళి నేనన్న మాటలు తూచా తప్పకుండా అను. కృష్ణ నా పేరును నా చిహ్నములే పునధరించి తిరిగెదవు, ఇది పంతమే అంతే పో. మరి పరికించిన ఏ పంత మెరుగు గొల్లడేమిడనైనా కృష్ణ నా పేరు పెట్టుకొని నా చిహ్నాలు ధరించి ఏపుగా తిరుగుతున్నావు. అయినా గొల్లవాడవు, నీకు పంతాలు పట్టినప్పుడు ఎక్కడికి మర్యాదగా తీసి పారేస్తావా చిహ్నాల గుర్తులు పేరు? లేకపోతే యుద్ధరంగంలోకి పోయి చేయించమంటావా అని ఎద్దు బలిసి ఆంబోతు మీదకి రంకె వేసినట్టుగా పంపించాడు సందేశం. సభలో పోగానే వాడు ఎలా ఉన్నదో యాజిటీస్గా చెప్పినాడు. వాడు చిరునవ్వు నవ్వాడు కృష్ణ. ఒరే నువ్వు వెళ్ళి మీ రాజుకు చెప్పు నేను అన్నట్టుగా నేనే వచ్చి యుద్ధరంగం లోపల ఉండి తన మీద పదనగల బాణాలు ప్రయోగం చేసినప్పుడు వాని రక్త మాంసాలన్నీ బయటపడ్డప్పుడు ఆ మాంసం తినడానికి ఆకులు గద్దలు వాలినప్పుడు యుద్ధరంగంలో తెలుస్తుందని చెప్పరా మీ వాడికి అన్నాడు. అని 11 లక్షల సైన్యాన్ని తీసుకొని దారకా రథం సిద్ధం చేయి. బంగారథం సిద్ధం చేసినాడు. అక్షరం సైన్యాన్ని తీసుకొని
బయలుదేరి వెళ్ళాడు. అలా దూరంలోంచి వస్తున్నాడు పౌండ్రక వాసుదేవుడు. ఆత్మసమవేశు రంగ విహార కలిత నట సమానుని పౌండ్రభూనాథునింజూచి హర్షమి గురొత్త నవ్య పద్మాయ దక్షుడు నరేంద్ర. రంగస్థలం మీద నటించే కృష్ణుడిగా వేషం ఎలా వేసుకుంటాడో అవి అలా వేషం వేసుకుని మరి ఎదురుగా వస్తున్న ఆ పౌండ్రక వాసుదేవుని చూసి నవ్వు వచ్చిందట కృష్ణ పరమాత్మనికి. ఆహా, ఏం మేకప్ చేసుకున్నారా నాయన, బ్రహ్మాండమైన మేకప్. అలా నవ్వి వాడు ప్రయోగం చేసిన ఆయుధాలన్నిటి కూడా నన్నునే చంద్రవందర చేసి నిరాయుధుని చేసి మేధో మాంస పంకంబులు రుధిర ప్రవాహంపై సంగరాంగణము ఘోరమైందయ్యా పరీక్ష మహారాజా. ఆ సమయంలో కృష్ణ పరమాత్ముడు అన్నాడు, మనుజేంద్రాధమా పౌండ్రభూప సుత, నీ మానం పోయింది కదా, మరి ప్రాణం సునాయాసంగా తీయమంటావా, మెల్లమెల్లగా తీయమంటావా, చక్రం ప్రయోగం చేయమంటావా, గదన ప్రయోగం చేయమంటావా, ఏది కావాలి నీకు చెప్పు. నువ్వేం చేస్తావు, నా దగ్గర లేవా, ప్రయోగం చేయి మరి నువ్వు నీ దగ్గర ఉంటే. ఏది ప్రయోగం మరి నువ్వు చేస్తావనేమో చేయన్నా కృష్ణ పరమాత్ముడు అడిగినాడు. అన్ని ఛాన్సులు వాడికే ఇచ్చాడు. భక్త పరాజయుడు కదా, వాడు కూడా భక్తుడే. లేని కృష్ణ పరమాత్మ నరసింహ దొరుకుతుంది. వాసుదేవ వాసుదేవ, నేను వాసుదేవుడిని ఇప్పటి నుంచి వాసుదేవుడు అని పిలువుండి, ఇంకా వేరే వాసుదేవుడు లేడు, రోజు సాధనామన పారాయణం అవుతున్నది. అది గమనించండి. దాంతో సునాయాస మరణం కావాలా నీకు, మరి కష్టమైన మరణం కావాలా చెప్పరా నాయన, కోరుకో.